బ్రాహ్మణ మహైశ్వర్యవంతుడి కాక సకల పాపాల నుండి కూడా విముక్తి పొందినవాడి అంత్యమును కూడా మోక్షాన్ని పొందాడట. ఈ విధమైనటువంటి యొక్క వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణు వలె సకల దుఃఖాలన్నిటికీ కూడా దూరంగా ఉండి విముక్తి పొందిన వారి సుఖముగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుని ఉన్నాము అని చెప్పి సూతుల వారు చెప్పారు. మరలా ఆ మునులు సూతుల వారితో ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణి వల్ల మీరు ఎవరి యొక్క వ్రతం చేశారు, ఇదంతా కూడా సవిస్తరంగా చెప్పండి అని చెప్పేసి అడిగారట. ఆ సూతుల వారు ఇట్లా చెప్పుచూ ఉన్నాడు, ఓ మునులారా, ఈ వ్రతము ఎవరెవరిచే చేయబడుతున్నదో చెప్పుచున్నాను వినండి, ఎట్లా చేయబడుతుందో చెప్తున్నాను వినండి. ఒకప్పుడు బ్రాహ్మణ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుతూ ఉండగా బంధువులు స్వజనులు తెలిసినటువంటి వారు బంధుమిత్రాదులందరూ కూడా వచ్చి ఆనందంతో ఉండి వ్రతకథ శ్రద్ధగా వింటూ ఉన్నారట. ఆ విధంగా బ్రాహ్మడు వ్రతం చేస్తూ ఉండగా కట్టెలు అమ్ముకుని జీవించేటువంటి వాడు కట్టెల కావిడి భుజంపై పెట్టుకుని ఈ యొక్క బ్రాహ్మణుడి ఇంటి ముందుకు వచ్చి ఆ కట్టెల కావిడి ఆ బజార్లోనే ఉంచి ఇంటి ముందు ఉంచి తను లోపలికి వచ్చి ఈ యొక్క వ్రత విధానాన్ని ఆలకిస్తూ చేస్తూ ఉన్నాడట. కట్టెల మాతడు మిక్కిలి దంపతులతో భార్యాభర్తలు ఇద్దరు కూడి ఉన్నారట. బ్రాహ్మణుడు చేయుచున్నంతా కూడా చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్నటువంటి వ్రతం ఏమిటయ్యా, ఈ వ్రతం చేస్తే ఏ ఫలితం వస్తుంది, దయతో చెప్పండి అయ్యా అని చెప్పి ఆయనకి సాష్టాంగ దండ ప్రమాణాన్ని సమర్పించాడట. ఆ బ్రాహ్మణ విధంగా చెప్పగా కట్టెల మాతడు మిక్కిలి సంతోషించి ప్రసాదం తీసుకొని ఈ యొక్క భోజనం భుజించి తదుపరి పిమ్మట ఇంటికి చేరుకున్నాడట. కట్టెల మొదటి సత్యనారాయణ వ్రతము ఏ విధంగా అయినా సరే చేయాలి అని చెప్పేసి మనసులో నిశ్చయించుకొని రేపే చేయాలని చెప్పి నిశ్చయించుకొని మరలా బయటికి వెళ్ళి ఆ పొలంలో కావిడి భుజంపై పెట్టుకుని ఇంటికి వెళ్ళాడట. ఈ దినమున ఈ పొలంలో అమ్మినటువంటి ధనాన్ని అంతా కూడా తీసుకుని వచ్చి సత్యనారాయణ వ్రతం చేయాలి అని చెప్పి మరునాడు ఉదయాన్నే నమస్కారం చేసి స్వామివారికి దండ ప్రమాణాన్ని కూడా సమర్పించాడట. అనుకుని